హిందూ బంధువులందరికీ రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీతో నేను ఒక మాట చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. గత కొద్ది రోజుల కింద మన కలియుగ దైవం వెంకటేశ్వరుని సుప్రభాతాన్ని కించపరుస్తూ ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలకి నేను రియాక్ట్ అవుతూ తన డీటెయిల్స్ కావాలని నేను ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. హిందూ బంధువులందరూ నాలాగే చాలా మనస్తాపానికి గురయ్యారు ఈ కామెంట్స్ వినంగానే. నేను కూడా అంతే బాధకి గురయ్యాను యాక్చువల్లీ. సో ఒక వన్ డే అది నేను డైజెస్ట్ చేసుకునేదానికి కూడా నా వల్ల కాలేదనమాట. ఫైనల్గానే నేను ఆ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. సో చాలామంది ఫీల్ అయ్యారు, బాగా కామెంట్స్ రూపంలో తెలియపరిచారు. ఆల్మోస్ట్ 1240 కామెంట్లో 95% సో బాధతోనే కామెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, క్లారిటీ ఇచ్చాను, బట్ దానికి అంత రీచ్ లేదు. స్టిల్ ఈరోజు కూడా ఆ వీడియో ఏదైతే ఉందో దాని మీద ఫీల్ అవుతూ చాలామంది హిందూ బంధువులందరూ కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. మీ అందరికీ నేను తెలియపరిచే విషయం ఏంటంటే, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత సొసైటీకి మనం ఉపయోగపడాలి తప్పితే సో మన వల్ల నష్టం అడుగు జరగకూడదు. సో దీంట్లో భాగంగానే సో మన ధర్మాన్ని గురించి, మన మతం గురించి ఎంత గొప్పగా ఫైట్ చేస్తామో అట్ ది సేమ్ టైం కొన్ని సెన్సిటివ్ వేస్లో కూడా డీల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒక 6 years కిందట ఒక కదిరి కృష్ణ అనేటువంటి ఒక నాస్తికుడు చేసినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇవి కాస్త ఒక 1 year కిందట కూడా మళ్ళీ ఇవి వీడియో ట్రోల్ అవ్వడం జరిగింది. సో దాని మీద మన చిక్కోటి ప్రవీణ్ గారు కంప్లైంట్ చేశారు. మళ్ళీ దానికి ఆయన సారీ కూడా చెప్పారు. ఇది నేను రీసెంట్గా చూశాను, ఒక ఇన్స్టాకి సంబంధించినటువంటి ఛానల్ పోస్ట్ చేస్తే వినంగానే నాకు చాలా బాధ అనిపించింది. బట్ మనం ఇప్పుడు కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వరం మీద మాట్లాడినటువంటి మాటల్ని మనం ఖండించకపోతే ఒక హిందూ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక సొసైటీ పట్ల నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిగా సో మనం ఏం చేస్తున్నాం అనేటువంటి క్వశ్చన్ నాలో నేను రేస్ చేసుకొని నేను ఆ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఏంటి అని అంటే, ఇది ఆల్మోస్ట్ 6 years వీడియో అనమాట. దాని మీద ఇంతకు మించి చర్చ జరపకపోవడం సో సొసైటీకి కూడా మంచిది. కాబట్టి హిందూ బంధువులందరికీ కూడా మీరు ఇచ్చిన స్ఫూర్తి ఏదైతే ఉందో, మీరు ఇచ్చినటువంటి బలం ఏదైతే ఉందో అది ఈ రోజుతో ఆపను నేను ఖచ్చితంగా. సో ఎవరి నమ్మకం వాళ్ళకి వదిలేసేయాలి, నేను అదే చెప్తాను. ఆయనకి కూడా పర్టికులర్గా ఆయన కదిరి కృష్ణ గారు అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన నా వీడియో చూస్తుంటే ఆయనకి నేను చెప్పదలసింది కూడా ఒకటే. సో మీరు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మీ గురించి నేను డీటెయిల్స్ తీసుకున్న తర్వాత తెలిసింది. బట్ కాకపోతే ఇంత చదువుకున్నటువంటి వ్యక్తికి మీకు ఏం మాత్రం చిన్నపాటి నాలెడ్జ్ ఎందుకు లేకుండా పోయింది? ఒకరి నమ్మకాన్ని గౌరవించలేనప్పుడు ఒక మనిషిగా కూడా మీరు జీవించడం వేస్ట్. నేను ఇదొక్కటే చెప్పగలను, ఇంతకు మించి దీన్ని నేను కంటిన్యూ చేయదలుచుకోలేదు. ఇలాంటివి రాబోయే కాలంలో రిపీట్ అయితే సో దీని మీద ఎంత బలంగా ఉండాలి అనేది హిందూ బంధువులందరి సపోర్టుతో ఒక కార్యాచరణ చేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు నేను తెలియపరుస్తాను. 100% మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి.